కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ పరిపూర్ణమైన సహాయాన్ని నీ దాసుడనైన నాకును వినుచున్న నీ పిల్లలకు ప్రసాదించండి తండ్రి. ఈ కార్యక్రమం నీకు మహిమకరముగా మా అందరికీ నాయన దీవెనకరముగా నాయన ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, చిన్ననాటి నుంచే మన పిల్లల ఆలోచనలు, వారి తలాంతులు, లేదంటే వారిలో ఉండే నైపుణ్యాలను గుర్తిస్తూ భవిష్యత్తుకు బాటలు వేయటానికి తల్లిదండ్రులుగా మనం గమనించాలి అని నిపుణులు మాట్లాడటం మనందరికీ తెలుసు. చిన్ననాటి నుంచే ఆటల్లో రాణించగలడా? చిన్ననాటి నుంచే చదువులలో రాణించగలడా? చిన్ననాటి నుంచే ఇంకా ఏదైనా రంగములో నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడా? తల్లిదండ్రులు గుర్తించాలి అని ఈరోజు మానసికమైన విశ్లేషకులు మాట్లాడుతుంటారు. మన పిల్లలను కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఎలా మనం చేస్తున్నామో అలాగే దేవుని చిత్తాన్ని కూడా మనము గుర్తించగలిగే స్థితిని కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఈ భూమి మీదికి మనల్ని పంపుతున్నది దేవుడు, ఈ ఆకారాన్ని ఇచ్చింది దేవుడు, తల్లిదండ్రుల గర్భాన ఈ భూమి మీదికి తీసుకుని వచ్చింది దేవుడు. ఆయన నన్నెందుకు ఈ భూమి మీదికి తీసుకుని వచ్చాడు? నేను ఆయన కొరకు ఏం చెయ్యాలి? నా పట్ల ఆయన చిత్తము ఏమై ఉంది అని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. నిజంగా మీరు ఆలోచించండి. దేవుడు అందరినీ పుట్టించాడు, కానీ ఎందుకు నన్ను దేవుడు పుట్టించాడు అనే ఆలోచన, దేవుడు ఆయన చిత్తము నా పట్ల ఏమై ఉంది అని ఈరోజు ఎవరైనా ఆలోచిస్తున్నారా? అది వివాహ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు. అసలు ఇది దేవుని చిత్తమేనా అనే ఆలోచన ఈరోజు ఎవరిలోనైనా కలుగుతుందా? ప్రేమించుకుంటున్నారు, వివాహం చేసుకుంటున్నారు, ఇదే దేవుని చిత్తం అనుకుంటున్నారు. కోరుకున్న ఉద్యోగాలలోనికి వెళుతున్నారు, ఇదే దేవుని చిత్తం అనుకుంటున్నారు. తమకిష్టమైనట్లుగా పరిచర్యం చేసుకుంటున్నారు, ఇదే దేవుని చిత్తం అనుకుంటున్నారు. అంటే మనకిష్టానుసారంగా మనం చేసుకుంటూ ఇది దేవుని చిత్తం అనుకోవటం అది ఎంత తప్పు? దయచేసి మీరు ఆలోచించండి. ఆ తర్వాత కాలాలలో ఇది దేవుని చిత్తము కాదేమో అన్న అనుమానాలు పెరిగి అమ్మో నేను తప్పు చేశానేమో అన్న భయం కూడా అనేకులను వెంటాడుతుంది. చిన్ననాటి నుంచి దేవుళ్ళు ఎదుగుతూ యవన కాలములోనికి రాగానే నా పట్ల దేవుని చిత్తము ఏమై ఉంది అని గ్రహించడానికి, తెలుసుకోవడానికి మనము ప్రయత్నము చేస్తుండాలి. మోషే గారు ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసిస్తూ, ఇన్ని విద్యలను అభ్యసిస్తున్న దేవుడు నన్ను ఎలా వాడుకోబోతున్నాడు, నా పట్ల ఆయన చిత్తమేంటి అని ఆ ఆలోచన ఆయనలో ఉంది. ఐగుప్తు సకల విద్యలను అభ్యసిస్తున్నాను కదా అని తనకు ఇష్టాన్ని ఇదే దేవుని చిత్తం అనుకుని ఆయన వెళ్లకుండా ఆలోచిస్తున్నాడు. ఎందుకు? నా సహోదరుల ఎడల నాకు వారిని చూడాలన్న ఆశ కలుగుతుంది. అసలేంటి బానిసత్వంలో ఉంటున్న నా సహోదరులైన ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి అని దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మోషే గారికి అర్థమైంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనం, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అంటే మోషే గారికి ఆ గ్రహింపు వచ్చింది. దేవుడు తన ద్వారా తన సహోదరులకు రక్షణను అనుగ్రహించబోతున్నాడు. అందుకే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించేటట్లుగా
ఇదిగో నన్ను జమ్ముపెట్టలో నుంచి తీసి నన్ను కాపాడాడు అని ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు జీవితాన్ని గురించి లోతుగా ఆలోచించటం పిల్లలకు నేర్పించాలి. లేదంటే ఆశయాలంటూ లక్ష్యాలంటూ తల్లిదండ్రులకు అందకుండా వెళ్ళిపోవటం చిన్న విషయం. అసలు దేవుడంటేనే ఆలోచన లేకుండా ఈరోజు బతుకుతున్నారు మన పిల్లలు. ఏమన్నంటే లక్ష్యాలు, ఆశయాలు, సంపాదన, డబ్బు. అయినా దేవుణ్ణి ప్రేమించని వారు తల్లిదండ్రులను మాత్రం ఏం ప్రేమిస్తారు? నిజంగా దేవుని చిత్తము అదే అని వారు ఎలా గ్రహించారు? వాళ్ళు ఊహించుకున్నది, వాళ్ళు అనుకున్నది ఇదే దేవుని చిత్తం. ఈరోజు విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇదే దేవుని చిత్తం అంటున్నారు. తమకిష్టమైన పనులు చేసుకుంటూ ఇది దేవుని చిత్తం అనుకుంటున్నారు. కానీ దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మనము పరీక్షించి తెలుసుకోవాలి అని లేఖనాలలో వ్రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రక్షణలోనికి వచ్చి నా పట్ల దేవుని చిత్తము ఏంటి అని పరీక్షించి తెలుసుకోవలసిన అవసరత ఉంది. కానీ వెంటనే నిర్ణయాలను తీసుకొని ఇదే దేవుని చిత్తం అంటాం. కోపంలో తీసుకునే నిర్ణయాలు కలహానికి కారణమవుతాయి. బాధలో తీసుకునే నిర్ణయాలు నీకు ఒంటరితనాన్ని మిగులుస్తాయి. ప్రార్థనాపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తాన్ని గ్రహించేటట్లుగా చేస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోముందు కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ తండ్రి నీ చిత్తాన్ని గ్రహించున్నట్లుగా చేయు అని ప్రార్థన చేస్తున్నారా? మనిషి దేవుని ఇష్టాన్ని బట్టి ఈ భూమి మీదికి వస్తే ఆయన చిత్తాన్ని గ్రహించకుండానే మనిషి తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు. కానీ మనకంటే ముందు దేవుని కొరకు బ్రతికిన వారు ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించడానికి వారు ప్రయత్నం చేసేవారు. ప్రేమను వారలారా, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. దావీదు సిక్లగులో ఉన్నప్పుడు అమాలేకీల దండు వచ్చి వీరుంటున్న ప్రాంతాన్ని కాల్చివేసి వారి భార్యలను వారి కుమారులను కుమార్తెలను చెరలోనికి తీసుకుని వెళ్ళారు. దావీదు వచ్చేసరికి అక్కడ భయంకరమైన ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాడు. జనులు ఎంతగా ఏడ్చారంటే ఏడవలేనంత శక్తిహీనులుగా, శక్తి లేదిక బిగ్గరగా ఏడ్చారు. ఇలాంటి పరిస్థితులలో దావీదు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? బాధలో ఆయన నిర్ణయాన్ని తీసుకున్నాడా? లేదంటే కోపంతో నిర్ణయాన్ని తీసుకున్నాడా? వెళ్ళింది భార్యలు, కుమారులు, కుమార్తెలు. భావోద్వేగాల మధ్య నిర్ణయాలను తీసుకోవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడో దయచేసి మీరు చూడండి. 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ఆయన కోపంతో నిర్ణయం తీసుకోవటం లేదు, బాధతో నిర్ణయం తీసుకోవటం లేదు. దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తమేంటి ఇది జరగడానికి? నీ చిత్తమేంటి? ఇప్పుడు నేను వెళితే వారిని కలుసుకుందనా, నా వారిని తిరిగి నేను తెచ్చుకుందనా అన్నప్పుడు వెళ్ళు, నీవు వారిని కలుసుకుందువు,
వారిని తరిమి పట్టుకుందు అన్నప్పుడు అప్పుడు బయలుదేరుతున్నాడు. దేవుడు వద్దు అంటే ఆగిపోయేవాడు. తన బలాన్ని నమ్ముకోవటం లేదు. ఏం జరిగితే జరగనివ్వు అని ఈ విషయంలో దేవుణ్ణి అడగవలసిన అవసరత లేదు అనుకోవటం లేదు. ఒక యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి మీరు గమనించండి. ఒక యుద్ధానికి వెళుతున్నప్పుడే దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ఇష్టపడుతున్నప్పుడు మరి మన జీవితంలో ఎన్నో చేస్తున్నాం కదా, ఇది దేవుని చిత్తమేనన్న ప్రశ్న వేసుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని ఎరుగక ఇష్టానుసారంగా మనం నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు పడుతున్నప్పుడు అప్పుడు మరలా వెనక్కి వెళ్ళి అమ్మో ఇది దేవుని చిత్తము కాదేమో అని భయపడుతున్న వాళ్ళు కొంతమంది అయితే, దేవుని చిత్తాన్నే చేసినందుకు నాకు కష్టాలు కన్నీళ్ళు అని భ్రమపడుతున్నవారు మరికొద్ది మంది. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరుస్తాడు? తన వాక్యము ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఏలీ కుటుంబాన్ని గురించి సమూయేలు గారితో మాట్లాడలేదా? బాలుడైన సమూయేలు గారితో ఇశ్రాయేలీల పట్ల తన వైఖరిని, తన చిత్తాన్ని సమూయేలు గారితో సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. మనం వింటున్న మాటలు, మనం చదువుతున్న మాటలు, ఇవన్నీ నీ పట్ల ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి దేవుడు నీ కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు. కానీ వాటిని గ్రహించక స్నేహితులతో కలిసి, అన్యజనులతో కలిసి ఆ నిర్ణయాలు తీసుకొని నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు పుట్టడానికి కారణమైన దేవుని చిత్తాన్ని మనం గ్రహించకుండానే మరణపు లోతుల్లోనికి వెళుతున్నాం. ప్రేమన వారలారా, సమూయేలు గ్రంథంలో వ్రాయబడిన ఆ చక్కటి మాటలను మనమందరము చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యమును చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలను అసలు వింటున్నావా? గ్రహించగలుగుతున్నావా? లేఖనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను గ్రహించగలుగుతున్నావా? యవన కాలములో ఒక భారాన్ని దేవుడు నీ భుజస్కంధాల మీద పెట్టాడు. యవన కాలములో రక్షణలోనికి వచ్చి ఆయన చిత్తాన్ని ఎరుగునట్లుగా ప్రేమన దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు గారు రక్షణలోనికి వచ్చిన తర్వాత, తండ్రి నన్ను ఎలా వాడుకోబోతున్నావు, నీ చిత్తం ఏంటి అన్నప్పుడు ఆయనకు బయలుపరచబడింది ఏంటో తెలుసా? అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు నన్ను నియమించాడు. ఆల్రెడీ అపోస్తలులు ఉన్నారు, కానీ అన్యజనులకు అపోస్తలులుగా యేసుక్రీస్తు నాకు దర్శనమిచ్చి నన్ను నియమించాడు అని పౌలు గారు తన సువార్త దండయాత్రలలో అనేక ప్రాంతాలు అన్యజనులు యేసుక్రీస్తు వైపు తిరుగునట్లుగా తనకు అప్పగింపబడిన దేవుని చిత్తాన్ని పూర్తి చేశాడు. ప్రేమల వారలారా, మన శరీరంలో ఉంటున్న అవయవానికి ఒక్కొక్క పని ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా మనకు కూడా ఖచ్చితంగా ఒక పని ఉండాలి కదా. నీ తలాంతేంటి? దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అని ఇప్పటి వరకైనా గ్రహించగలిగావా? 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటిపోతున్నా ఇంకా దేవుని చిత్తాన్ని గ్రహించకుండానే జీవితాన్ని ముగించేస్తున్నామంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రేమన దేవుని పిల్లలారా, సౌలు గారు అంతకు ముందు ఏమనుకున్నాడో తెలుసా? తన ఇష్టాన్నే దేవుని చిత్తం అనుకున్నాడు. సంఘాన్ని హింసించాడు. కానీ అన్యజనులకు అపోస్తలుడుగా ఉండటానికి ఇదిగో నన్ను నియమించాడు, ఇది ఆయన చిత్తము అని అనేకమైన ప్రయాణాలు చేస్తూ అనేకులైన అన్యజనులను దేవుని వైపు త్రిప్పాడు. మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని
అసలు ఎందుకు నన్ను పంపించాడు అని యేసుక్రీస్తు తన పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని గ్రహించాడు. ఆ గ్రహించినప్పుడే కదా ఈ శరీరాన్ని నాకిచ్చింది. నాకొక పని నువ్వు అప్పగించావు. వాక్యాన్ని బోధించాలి, ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలి, క్రొత్త నిబంధనను బలపరచాలి. అంతేకాదు శిలువ బలి యాగము ద్వారా లోకానికి రక్షణను అనుగ్రహించాలి. ఎంత చక్కగా దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు గ్రహించి మాట్లాడుతున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, యోహాను సువార్త 18:38, నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇంకా చూడండి, లూకా గారు రాసిన సువార్త 19, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిపోతున్న ఆత్మలకు జీవవాక్యములను ప్రకటించి మారు మనస్సు వైపుకు వారిని త్రిప్పి రక్షించడానికి ఇదిగో నేను వచ్చాను అంటున్నాడు. ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7, అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు మాత్రమే కాదు, పౌలు గారు మాత్రమే కాదు, మోషే గారు మాత్రమే కాదు, దావీదు మాత్రమే కాదు, నీవు నేను ఒక శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదికి వచ్చావంటే పనికిరాని వస్తువులు ఈ భూమి మీద లేనట్లు పనికిరాని మనుషులంటూ కూడా ఎవరూ లేరు. దేవుడు తన కొరకు పనికి వచ్చే, తన చిత్తాన్ని నెరవేర్చగలిగే మనల్ని అందరినీ ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. మనమే ఆయన చిత్తాన్ని గ్రహించక పనికి రాని వారుగా మిగిలిపోతున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, లోకం చూడండి, పిల్లల తలాంతును గుర్తించి వారిని ప్రోత్సహిస్తే, అసలు మన పిల్లల పట్ల దేవుని చిత్తాన్ని మనం గ్రహించక వాళ్ళల్లో దేవుని చిత్తాన్ని మనం గుర్తించకుండా వదిలేస్తున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, నీ చదువులలో ఆయన చిత్తాన్ని తెలుసుకో. చాలామంది పలాని చదువులలో మేము రాణించాలనుకుంటారు, అక్కడ ముందుకు వెళ్ళలేకపోయేసరికి ఆత్మహత్యల్లోనికి వెళుతున్నారు. అసలు అది దేవుని చిత్తమేనా? గ్రహించావా? ఆలోచించావా? వివాహాల విషయంలో ప్రేమ వివాహాలను ముందుకు వెళుతున్నారు, తర్వాత ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. పరిచర్య అంటున్నారు, ఇదే దేవుని ఇష్టం అనుకుంటున్నారు. వద్దు ప్రేమన దేవుని పిల్లలారా, ముందుగా ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకముగా దేవుని సహాయాన్ని, దేవా ఇది నీ చిత్తమా అని దేవుణ్ణి అడగటం అనేది మనిషి జీవితంలో అలవాటుగా మారాలి. అప్పుడే ఆయన ఇష్టాన్ని నెరవేర్చగలిగే స్థితిలోనికి మనం వస్తాం. లేదంటే పనికి రాని వారుగా మనం మిగిలిపోతాం. భక్తుల జీవితాలలో యుద్ధానికి వెళ్ళాలన్నా విచారణ చేయాలి. దేవుణ్ణి అడగటం ముఖ్యం. దేవుడు ఏది చెబితే చేయటం వారి ముఖ్యం. దేవుడు ఏది చెబితే చేయటం ముఖ్యం. మనమే లేఖనాలు వెల్లడై దేవుని వాక్యం మన కళ్ళ ముందుకు వచ్చిన ఈ రోజుల్లో వాక్యము కళ్ళ ముందు ఉన్న గుడ్డితనముతో మన నిర్ణయాలు మనమే తీసుకొని ఇదే దేవుని చిత్తం అనుకుంటున్నాం. మన మందులు మనమే కొనుక్కొని ఇవే డాక్టర్ రాశాడని అనుకుందాంలే అనుకుంటే బాగుపడతావా? ఎంత ప్రమాదం! అలాగే నీ జీవితంలో కూడా ఆయన చిత్తాన్ని గ్రహించకుండా మనం చేసే ప్రతిదీ మనల్ని ప్రమాదకరమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. అందుకే దైవజనుల మాటలను ఆలకించాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి, ప్రార్థనలో మన జీవితాన్ని పెట్టుకోవాలి. దేవా నీ చిత్తాన్ని గ్రహించగలిగే ఆ ప్రత్యక్షత గల మనస్సు నాకు అనుగ్రహించు అని. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కనే అన్నట్టుగా గాలికి ఎగిరిపో, ఎవరేది చెబితే అదే అనుకొని
చెత్తలా మన జీవితాలు మారిపోతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు, దేవుని చిత్తాన్ని గ్రహించుటకు మనం మన ప్రార్థనలో మనం మొరపెట్టుకోవటం మనకు అలవాటుగా మారిపోవాలి. అప్పుడే కదా జీవితాలలో సంతోషం, నిర్ణయాలలో ఆనందం, భవిష్యత్తు ప్రణాళికలలో నమ్మకం. ఇదిగో దేవుడు నన్ను ఇది చేయమన్నాడు, నేను చేస్తున్నాను, విశ్వాసము. దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, నేను వెళుతున్నాను, ఆయన నన్ను నడిపిస్తాడనే ధైర్యము. దేవుడు ఈ పరిచర్య చేయమంటున్నాడు, నేను చేస్తున్నాను, ఆయన చెప్పిందే నేను చేస్తున్నాననే ఆనందం ప్రియమైన వారలారా. లేకపోతే ఊగిసలాట మధ్య, అవును కాదో అన్న ఊగిసలాట మధ్య చివరికి మరణానికే చేరువైనప్పుడు, ఎంతకాలము నేను చేసింది దేవుని చిత్తము కాదా అనుకున్నప్పుడు అప్పుడు కలిగే భయం, గందరగోళం వర్ణనాతీతం ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీ పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించండి. మీ పిల్లల పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించేటట్లుగా వారిని ప్రార్థనలో ఉండమని చెప్పడానికి, ఇదిగో నెమ్మదిగా దేవుని దగ్గర చేర్చడానికి ప్రయత్నం చేయండి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ మాటలు మనందరి ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటాయని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లలకు నాయన నీ వాక్కులు మీరు బోధించారు నాయన. విని నాయన విడిచిపెట్టకుండా హృదయములో నాయన పదిలపరుచుకొని పట్టుదల కలిగి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన శాశ్వత ప్రేమ కార్యక్రమాలు ఈ నూతన సంవత్సరంలో కూడా నాయన బలముగా నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి తండ్రి. దీని కొరకు నాయన తమ కష్టాన్ని పంపుతూ నాయన ప్రార్థన చేస్తున్న నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు మొదలుకొని నాయన తండ్రి వృద్ధుల వరకు నాయన తమకు తోచిన నాయన ఈ సహాయాన్ని పంపుతున్న నీ పిల్లలకు నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. ఆరోగ్యాలనివ్వండి, కుటుంబాలలో నెమ్మదినివ్వండి. దుష్టుని ప్రతి శోధనలోనైనా నీ పిల్లల్ని నిలవబెట్టండి. వారి ప్రయత్నాలలోనైనా విజయం అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తం ఏమై ఉంది అని నాయన తెలియక సతమతం అవుతున్న వారికి నాయన సరి అయిన దిశకు నాయన నడిపించండి తండ్రి. యవన హృదయాలన్నైనా నీ వైపుకు ఆకర్షించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. కుటుంబాలలో శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావం నాయన మీకే ఆరోపిస్తూ ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు కష్టపడుతున్న సాంకేతిక వర్గాన్ని, వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను కలిగిన సమస్తమును నాయన దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ.